హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గం అందించిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. చివరి ఆఖరిలో ప్రశ్నలుగా సజ్జన సాంగత్యంగా ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉన్నాం మన ఒక ప్రయాణాన్ని. ఈరోజు అద్భుతమైన టాపిక్ తో సమస్యల భావ రహిత ప్రజ్ఞ అనే ఒక టాపిక్ తో మనతో ఆ జ్ఞానాన్ని పంచుకునే దానికి జయసుధా మేడం గారు పలమనేరు నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని సదర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఈరోజు ఒక చక్కటి కాన్సెప్ట్, సమస్యల భావన రహిత ప్రజ్ఞ, నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్. ఇది పత్రి సార్ అందించినటువంటి నాలెడ్జ్ ఫ్రెండ్స్. దీని గురించి నేనేం అర్థం చేసుకున్నాను, నేనేం అవగాహన చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటాను. మరి సమస్యల భావన రహిత ప్రజ్ఞ, నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్. చూడండి, సమస్యలు, మనస్సు అనేది సమస్యలను సృష్టించే ఒకగానొక యంత్రాంగం. ఈ మనస్సు, సమస్యలు ఎక్కడున్నాయంటే మన మనసులోనే ఉన్నాయి సమస్యలన్నీ కూడా. అవునా కాదా చెప్పండి? మనకి ఏ సందర్భాన్నైనా తీసుకోండి, ఏ పరిస్థితినైనా తీసుకోండి, ప్రతిదాన్ని సమస్యగా సృష్టించగలుగుతుంది మనసు. ప్రతిదాన్ని సమస్యగా సృష్టించే ఆ శక్తి దానికి ఉంది. అక్కడ ఏమీ లేకపోయినా చిన్నదాన్ని కూడా పెద్దదిగా చూస్తూ ఉంటాం. చూడండి, అక్కడ చూస్తే చిన్న గొడవే, కానీ ఏమనిపించదు మనకి. వినే వాళ్ళకి అది చాలా చిన్నగా అనిపిస్తుంది. గొడవ పడే వాళ్ళకి అదే ఆ చిన్న విషయమే చాలా పెద్దగా అనిపిస్తుంది. పోయి ఏం జరిగింది అని అడిగితే వాళ్ళిద్దరిని ఏమీ ఉండదు, ఆడ గోరంతా కూడా ఉండదు. అంత చిన్నదానికి పెద్దగా గొడవ పడతా ఉంటారు. అంటే చిన్నదాన్ని కూడా పెద్దదిగా సృష్టించగలుగుతుంది. అంత శక్తి ఉంది మనసుకి. ప్రతి దాన్ని సమస్యగా సృష్టించగలుగుతుంది. అంత కేపబిలిటీ ఉంది ఈ మనిషికి. అంత అంటే ఈ మనసుకి అంత శక్తి ఉంది. దేన్నైనా సమస్యగా చూస్తూ ఉంటాం. గమనించండి, ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, కృష్ణుని, శ్రీకృష్ణ పరమాత్మనే తీసుకోండి, ఆయనకు సమస్యలు లేవా? ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయనకు సమస్యలు. ఆయనని చంపాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచినే, పుడతానే తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడతాడు కదా. మళ్ళా తన బాల్యం తీసుకోండి, పుట్టినప్పటి నుంచి ఆయనకి చంపాలనే ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పూతన అనే రాక్షసి ద్వారా, శకటాసురుడు అనే రాక్షసుడి ద్వారా మనం విన్నాం ఇవన్నీ కూడా పురాణాల్లో. అంటే అనుక్షణం ఆయనకు సమస్యలు లేవా అంటే చిన్నప్పటి నుంచి సమస్యలే, పుట్టినప్పటి నుంచి, పుట్టుక ముందు తల్లి గర్భంలో నుంచి కూడా సమస్యలే. మరి బాల్యంలో కూడా అందరితో ఆడుకుంటూ ఉంటాడు. కానీ కృష్ణుడికి ఏమీ తెలియదా అంటే అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఏమీ తెలియని వాడిగా పిల్లల సాటి స్నేహితులు అందరితో ఆడుకుంటూ లాస్ట్కి ఈ కాళీయమర్దన సంహారం కూడా చేస్తాడు. ఆ యమునా నదిలో దూకేసి మర్దనుడు అనే రాక్షసుని కూడా సంహరిస్తాడు. సమస్యలు చూడండి, అడుగడుక్కే ఆయనకు సమస్యలే. కానీ ఆయన ఎంత యుక్తిగా చూడండి, అక్కడ ఆయన ఎన్ని సమస్యలు ఎదురైనా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండేవాడు. 16,000 మంది గోపికలు అంటారు కృష్ణుడికి. ఎంతమంది భార్యలు చూడండి. మనం ఒక చిన్న సంసారంలో నలుగురితోనే మన సంసారాలు అన్ని ఇప్పుడంతా సింగిల్ ఫ్యామిలీసే. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్యామిలీసే. ఉండేది కుటుంబంలో 2-3 ఉంటారు, లేదా మహా అంటే వాళ్ళ పేరెంట్స్ అంతా మాక్సిమం ఒక 5 మెంబర్స్, 4-5 మెంబర్స్ ఉంటారు. కానీ మనకి అందరితో 4-5 మందితోనే ఎన్ని సమస్యలు. ఒక్కొక్కరిని ఆ కుటుంబంలో కదిలిస్తే ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు.
నాకు వీళ్ళతో సమస్యలు, మా అత్తగారితో సమస్యలు, నా భర్తతో సమస్యలు, పిల్లలతో సమస్యలు, మా తోడుకోడలతో సమస్యలు. వాళ్ళు కూడా డివైడ్ అయిపోయి ఉంటారు, ఒకే కుటుంబంలో ఉండరు, ఎక్కడో ఇంకొక చోటు ఉంటారు, అయినా కూడా సమస్యలే. తోడుకోడలతో సమస్యలు, అన్నదమ్ముల మధ్య సమస్యలు. ఉండేది నలుగురు, కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నా మళ్ళా ప్రతిదీ సమస్యగానే చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా సమస్యలే. సమస్యలు లేవా అంటే ఎన్ని సమస్యలు నలుగురు ఉండే కుటుంబంలోనే మనకి ఇన్ని సమస్యలు ఉంటే కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలు, ఇంకా ఆయనకి ఎన్ని సమస్యలు ఉండాలి. రకరకాల వ్యక్తిత్వాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తో ఉంటారు. నలుగురుండే కుటుంబంలో మనం నాలుగు పుస్తకాల మధ్యలో మనం జీవించలేకపోతే ఇంత కష్టపడతాం. నా జీవితం అంతా కష్టాలే అంటాం. మరి ఆయన ఎలా లీడ్ చేసి ఉండాలి లైఫ్ ని? కానీ ఆయన ఆనందంలో లేడా అంటే ఆయన పూర్ణావతారం అంటారు కృష్ణుణ్ణి. కృష్ణావతారం అంటేనే పూర్ణావతారం అంటారు. ఆయన అనుక్షణం ఆనందంగా జీవించేవాడు. కష్టాలు లేవా? అందరికీ కష్టాలు ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి. కానీ ఆయన అక్కడ యుక్తితో జీవించాడు, కామన్ సెన్స్ తో జీవించాడు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడేవాడు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో అది మాట్లాడకుండా ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదో అలా జీవించాడు ఆయన. అందుకే ఆయనకి ఏ సమస్య ఒక సమస్య కూడా సమస్యలాగా అనిపించలేదు. ఆయనకి జీవితం ప్రతి క్షణము ఆనందంగానే జీవించాడు. అంటే ప్రతి ఒక్కరిలో దాని బెస్టే చూశాడు, తీసుకున్నాడు ఆయన. ఇంకా మనందరికీ తెలిసిందే సత్యభామాదేవి. ఇంకా ఆవిడకు అంటే కోపం, ఆవిడ అనుకున్నది చేయకపోతే కోపం. అంటే ఆయనకు రకరకాల క్యారెక్టర్స్ తో ఆయన కూడా డీల్ చేశాడు. ఎలా చేశాడు? ఒక యుక్తితో చేశాడు. అంటే యుక్తిని ఉపయోగించాడు, కామన్ సెన్స్ ఉపయోగించాడు. మరి ఆవిడ కోపం వచ్చినప్పుడంతా జస్ట్ ఆయన లొంగిపోయేవాడు, సరెండర్ అయిపోయేవాడు ఆవిడకి. ఆవిడ మార్గంలోనే వెళుతూ ఆవిడ నైస్ కొట్టి కోపం తగ్గించి ఈయన పనులు చేసుకొని వెళ్ళేవాడు. అక్కడ చూడు, ఎప్పుడు నేను ఈ అలక తీర్చేకే సరిపోతుంది నా జీవితం అంతా అని విసుక్కోలేదు. ఆవిడ దగ్గర ఎలా ఉండాలో అలానే ఉన్నాడు, సమస్యగా తీసుకోలేదు. ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ స్కిల్ ఆయనలో ఎంత స్కిల్ ఉంది చూడండి, ఎంత యుక్తితో జీవించాడు ఆయన. అది సమస్యగా తీసుకోలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ నాకు సమస్య. అత్తగారిని చూస్తే సమస్య, భర్తను చూస్తే సమస్య, లేకపోతే పిల్లలతో సమస్య. వాడిన మాటే వినడు. ప్రతి ఒక్కటి మనకు సమస్యగానే చూస్తాం. అంటే ఇక్కడ మనం చూసే దృష్టి ఎలా ఉంది, ఆ పరమాత్మ ఆ కృష్ణుడు చూసిన దృష్టి ఎలా ఉంది, వాళ్ళు ఎలా డీల్ చేశారు? వాళ్ళకి సమస్యలు లేవా? అడుగడుగునా వాళ్ళకి సమస్యలే. మనకు తెలుసు ఆ కృష్ణ లీలలన్నీ తెలుసు, కృష్ణుడి లీలలు తెలుసు, ఆయన జీవిత చరిత్ర పురాణాలన్నీ కూడా మనం విన్నాం. మనకు తెలిసిండే పూర్తి కథలు, అంత స్టోరీ మొత్తం తెలియకపోయినా మనకు తెలిసిండే ఆ సినిమాలు చూసుంటాం. దాంట్లో ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు, ఎన్నో కథలు మనం వినుంటాం. ఆ కథల్లో అంతా కూడా ఇదే మనకు కనిపిస్తుంది. ఎంత యుక్తితో వాళ్ళు డీల్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని కానీ, వాళ్ళ ఎవరితో కలవాల్సి వచ్చినా వాళ్ళతో ఎలా డీల్ చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా మెలిగేవాళ్ళు, ప్రతి పరిస్థితిని ఎలా సాల్వ్ చేసుకోగలిగారు, ఇవన్నీ కూడా మనం వినే ఉన్నాం కథల ద్వారా. సో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్. ఏమైతే మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మనస్సులో, నేను సమస్య భావన రహిత స్థితిలో నేను జీవించాలి. ఎప్పుడైతే మనం మనసులో డిసైడ్ చేసుకుంటామో అప్పుడు మనలో ఆ మార్పులు మనం చూడగలుగుతాం. ఆ డెసిషన్ తీసుకోనంత వరకు మన మనస్సు అనేది ప్రతి ఒక్కదాన్ని, ఒక సమస్య తర్వాత మరొక సమస్య, దాని తర్వాత ఇంకొక సమస్య, అంటే ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నేను నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్ లో, సమస్యలు లేని స్థితిలో నేను జీవించాలి అని డెసిషన్ తీసుకుంటామో అప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఎలా జీవించాలో అనేది అక్కడ నేర్చుకుంటాం. అంటే దానికోసం ప్రయత్నం చేస్తాం. సమస్యలు రావా అంటే వస్తాయి, కానీ ఆ లేని స్థితిలో నేను ఎలా జీవించాలి, నేను ఆ స్థితిలో నేను జీవించాలి అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు
దానికోసం ప్రయత్నం అనేది చేస్తాం, ఆ మార్గంలో నడవటం మొదలు పెడతాం. 100% ఆ స్థితి ఒకేసారితో రాదు మనకి. గ్రాడ్యువల్ గా మనం ప్రయాణించే కొద్దీ, ఆ మార్గంలో నడిచే కొద్దీ ఒక్కగానొక్క రోజు ఆ స్థితికి మనం కూడా రీచ్ అవుతాం. ఆ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. నేను కూడా నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్ కి నేను రీచ్ అవ్వాలి, ఆ స్థితిని నేను కూడా పొందాలి. అప్పుడు మనకి పరిస్థితుల ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, అక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అనేది మనకే అర్థమవుతుంది. సో ఇక్కడ రీసెంట్ గా నేను వాట్సాప్ లో ఒక కథ చదివాను అనమాట. ఇది రీసెంట్ గా వచ్చిండేది కథ. అందరూ చదివిండొచ్చు, కొంతమంది చదివి ఉండకపోవచ్చు. చదివిండకపోయినా కూడా నేనేం అర్థం చేసుకున్నానో ఆ కథ ద్వారా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది ఒక గాడిద కథ అనమాట. ఒక రైతు గాడిదని తీసుకొని వస్తా ఉంటాడు అన్నమాట. ఆ గాడిద బై మిస్టేక్ పొరపాటున కాలు జారి ఆ బావిలో పడిపోతుంది అనమాట. ఆ బావి బాగా ఎండిపోయినటువంటి బావి, నీళ్లు ఉండవు, బావిలో పడిపోతుంది. పాపము దానికి పైకి రావడానికి దిక్కు తెలీదు, బాగా అరుస్తా ఉంటుంది. ఈ రైతు పాపము దాన్ని రక్షించాలి అనేసి మార్గాలు, ఏ ఏ విధంగా దీన్ని రక్షించాలనేసి ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తాడు. కానీ ఆయనకి ఏం అర్థం కాదు, ఎలా రక్షించాలో కూడా ఆయనకు అర్థం కాదన్నమాట. సరే, లాస్ట్ కి అనుకుంటాడు, సర్లే ఈ గాడిద ఎట్లా బాగా వయసు అయిపోయింది కదా, దాన్ని వదిలేస్తాంలే, ఇంక అట్లే వదిలేద్దాం దాన్ని. ఎట్లా ఆ బావి కూడా ఆ గాడిద వల్ల ఏ ఉపయోగం లేదు, ఎందుకంటే బాగా వయసు అయిపోయింది. సో ఈ బావి కూడా ఎండిపోయిన బావి, దాని వల్ల కూడా ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ బావిని ఇట్లే పూడి చేస్తాంలే అనుకుంటాడు. సరే అని చెప్పి తన తోటి రైతులు ఉంటారు కదా, ఆ రైతులందరినీ పిలిచి, సో నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఈ బావిని పూర్తి చేస్తాము అనేసి అడుగుతాడనమాట. అడిగితే అందరు ఒప్పుకుంటారు. సో ఆ బావిని ఇంకా తవ్వి మన్నంతా తీసి బావిలోకి వేస్తా అంటారు. చూడండి, తవ్వి మన్ను వేసినప్పుడు ఏమైతుంది, గాడిద మీద అంతా పడతా ఉంటుంది కదా. గాడిద మీద పడితే ఫస్ట్ లో దానికి బాధ అవుతుంది. మన్ను, ఆ దుమ్ము ధూళి, ఆ మన్నంతా మీద పడితే ఎట్లుంటుంది చెప్పండి పరిస్థితి. సో గాడిద పరిస్థితి కూడా అలాగే అన్నమాట. అది పాపము దిక్కు తెలియదు, అరుస్తా ఉంటుంది, బాధపడుతుంది, అరుస్తా ఉంటుంది, కేకలేస్తా ఉంటుంది. సో వీళ్ళు మన్ను మన్ను లోడేది బావిలోకి వేసేసేది అనమాట. కాసేపు కేకలు పెడుతుంది, అరుస్తుంది, పాపం ఎంతో బాధపడుతుంది ఫస్ట్ లో. తర్వాత ఏం చేస్తుందంటే తన తెలివితేటలను ఉపయోగిస్తుంది చూడండి, యుక్తిని ప్రదర్శిస్తుంది. ఏం చేస్తుంది, లాస్ట్ ఇంకా సిద్ధమవుతుంది మెంటల్ గా. మన్ను పడినప్పుడు అంతా అది కుదిపేసుకుంటుంది, శరీరం మీద మొత్తం, దాని మీద అంతా మన్ను పడుతుంది కదా, కుదిపేసుకుంటుంది అనమాట. కుదిపేసుకునేది ఇంకా మన్ను పడే కొద్దీ కొంచెం బావిలో హైట్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ మన్ను పైన నడుచుకుంటా వచ్చేస్తుంది అనమాట. ఆ మన్ను పడే కొద్దీ కుదిపేసేది, ఆ మన్ను ఎత్తు వచ్చే కొద్దీ అది అడుగులు వేసుకుంటూ ఇంకా పైకి వచ్చేది. సో ఇట్లా చేసేదన్నమాట. కొంతసేపటికి ఈ రైతుకి ఏం అర్థం కాదు, ఇంతసేపు బాగా అరుస్తా అనింది కదా, ఇప్పుడేమైంది, దీనికి సౌండ్లే వినిపించలేదే, చూద్దాం బావిలో ఏం చేస్తాంది ఇది అని చెప్పి తొంగి చూస్తాడు. తొంగి చూస్తే ఇది హ్యాపీగా మన్ను పడతా అంటే కుదిపేసుకుంటా ఉంటుంది, పైకి నడుచుకొని హ్యాపీగా వచ్చేస్తుంది అనమాట. అలా నడుచుకుంటూ కుదిపేసుకోవడము, పైకి అడుగులేయడం, అట్లా నడుచుకుంటూ పైకి వచ్చేసి గ్రాడ్యువల్గా చివరి అడుగు బయట పెడుతుంది అనమాట. బయటకు పెట్టి బాగా ఒళ్ళంతా బాగా కుదిపేసుకొని బాగా విదిలించుకొని హ్యాపీగా ఆనందంగా వెళ్ళిపోతుంది. సో ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మోరల్ ఏంటి అంటే, సమస్యలు ఆ గాడిదకు రాలేదా, దానికి లైఫ్ థ్రెటనింగ్ చూడండి, అంటే లాస్ట్ ప్రాణాపాయ స్థితి, ప్రాణం పోయే పరిస్థితి. కానీ ఆ పరిస్థితిలో కూడా ఫస్ట్ లో నిరుత్సాహంగా ఫీల్ అయిన తర్వాత తన యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంది. ఈ పరిస్థితిని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి ఈ పరిస్థితిని అని సొల్యూషన్ వైపు ఆలోచించింది. తర్వాత తన బుద్ధిని ఉపయోగించుకుంది, అక్కడ తన యుక్తిని ఉపయోగించుకొని ఆ పరిస్థితిని తనకు అవకాశంగా మలుచుకొని అనుకూలంగా మార్చుకొని
చక్కగా విదిలించుకుంటూ పైకి అడుగులు వేసుకుంటూ చక్కగా బయటకు వచ్చి హ్యాపీగా ఆనందంగా వెళ్ళిపోతుంది. సమస్యగా తీసుకోలే, అంటే నిరుత్సాహం ఎదురైనా తర్వాత అక్కడ బుద్ధిని ఉపయోగించుకుంది. సో ఫ్రెండ్స్, మన లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని మనం ఒక సమస్యలాగా కాకుండా ఎలా డీల్ చేయాలి, దాంతో అక్కడ ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవాలి, అక్కడ యుక్తిని ఉపయోగించాలి, మన తెలివితేటల్ని, మన బుద్ధిని ఉపయోగించుకోవాలి. బుద్ధిని ఉపయోగించుకొని ఆ గాడిదలాగా సమస్యలు వచ్చినా కూడా దాన్ని కుదిపేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, సొల్యూషన్ వైపు ఆలోచించాలి. ఎప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? సమస్య, అయ్యో నాకు సమస్య వచ్చిందే, నాకు ఈ కష్టం వచ్చిందే, నాకు ఈ కష్టం వచ్చిందే, ఎంతసేపు సమస్య పైన దృష్టి పెడతాం, ఆ బాధల్లో కురిగిపోతూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్, సమస్య వచ్చిందంటే అక్కడ దాని ద్వారా మనం ఏదో నేర్చుకుంటాం, ఎంతో జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. ఆ వైపు మనం ఆలోచించాలి, ఆ విధంగా మనం ఆలోచించాలి. సో ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, ఇక్కడ ఈ పరిస్థితి ద్వారా నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? సో మనం ఈ విధంగా ఆలోచించినప్పుడు, సొల్యూషన్ గురించి ఆలోచించినప్పుడు మనకు మార్గం, ఆ ఉపాయం తడుతుంది ఫ్రెండ్స్, అది మనకు తెలుస్తుంది. ఫస్ట్ లో కొంచెం నిరుత్సాహం ఎదురైనా, కొంచెం బాధ కలిగిన తర్వాత ఆ ఎప్పుడైతే మనకు ఆ సొల్యూషన్ దొరుకుతుందో తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని డీల్ చేస్తాము, కష్టపడతాము, ఏదో దాని నుంచి, సమస్య నుంచి బయట పడినా కూడా అది సమస్య వచ్చింది అని బాధపడతాం. కానీ ఆ సమస్యను నేను ఎలా డీల్ చేశాను, ఎలా సాల్వ్ చేసుకోగలిగాను, దీని ద్వారా నాకు ఈ జ్ఞానం వచ్చింది కదా అని ఆలోచించం. ఎప్పుడు మనము ఆ పాజిటివ్ చూడం, ఒక పరిస్థితి నుంచి నేను ఏం నేర్చుకోగలిగాను అనే, ఎప్పుడు మనం ఆ దృష్టికోణం ఉండదు మనకి. నాకు సమస్య వచ్చిందే, నాకు ఈ బాధ వచ్చిందే, నాకు ఈ కష్టం వచ్చిందే అని ఆలోచిస్తాం. కానీ దాని ద్వారా నేనేం నేర్చుకున్నాను, దాన్ని చూడండి, ఒక సమస్యను మనం డీల్ చేయాలంటే అది డీల్ చేసిన తర్వాత, నాకు ఈ కష్టం వచ్చిందప్ప, దీని ద్వారా నేను ఈ జ్ఞానం నాలో పెరిగింది, ఆ నైపుణ్యం నాలో పెరిగింది అని పాజిటివ్గా ఆలోచిస్తే మనకే నిజంగా ఒక హ్యాపీనెస్ వస్తుంది. నేను దీన్ని అచీవ్ చేయగలిగాను, ఈ సమస్యను నేను డీల్ చేయగలిగాను, మనకే అనిపిస్తుంది. కాబట్టి చూసే దృష్టిని మార్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, ఎవ్వరికి సమస్యలు ఉండవు చెప్పండి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అడిగినా సమస్యలు, మాకు సమస్యలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇంత పెద్ద లిస్టు చెప్తారు. అంతెందుకు, మాటలు రాని నెలల బిడ్డని అడగండి, ఆ బిడ్డ మాకు సమస్య లేదా అంటే తల్లి కొంతసేపు కనిపించకుండా పక్కన పోతే చాలు, ఆ బిడ్డ గట్టిగా ఏడుస్తుంది. అయ్యో మా అమ్మ తల్లి కనిపించలేదే, తల్లి స్పర్శ కావాలి అనేసి తల్లి ప్రేమ కోసం తపిస్తుంది ఆ బిడ్డ. మరి బిడ్డ ఏడుస్తుందని ఎంతమంది చుట్టుపక్కల వేరే వాళ్ళు, ఎంతమంది ఇంట్లో వాళ్ళు, మిగతా వాళ్ళు వచ్చి ఎంతమంది ఎత్తుకున్నా కూడా సమాధానం పడదు, బిడ్డ ఒప్పుకోదు, ఏడుస్తూనే ఉంటుంది. లాస్ట్ తల్లి తప్పనిసరి వచ్చేస్తుంది, పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఇంకా ఎంతమంది బుజ్జగించినా ఏడుపు నిలపదు. తల్లిని చూడగానే తల్లి పరిగెత్తుకొని వచ్చేస్తుంది, తల్లిని చూడగానే, తల్లి స్పర్శ తగలగానే ఆనందం వచ్చేస్తుంది, ఆ బిడ్డలో ఆ దుఃఖం పోతుంది. ఆ బిడ్డకి సమస్య తల్లి కావాలి అనేసి, తల్లి ప్రేమ కావాలి, తల్లి లాలన కావాలి. సో ఎవరిని అడిగినా, ఒక చదువుకునే బిడ్డను అడిగినా కూడా వాడికి సమస్యలు లేవంటే వాడు ఇంత పెద్ద లిస్ట్ చెప్తాడు. అయ్యో నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఎట్లా రాయాలో ఏమో, ఇంత పెద్ద సిలబస్ కనిపిస్తుంది నాకు, ఇదంతా నేను కవర్ చేయలే, పడుకుందామంటే ప్రశాంతంగా నిద్రపోలేడు, ఎందుకంటే ఇంత సిలబస్ ఉంది, ఇదంతా నేను ఎప్పుడు కవర్ చేసేది. వాడికి అవే గుర్తొస్తా అంటే ప్రశాంతంగా కూడా నిద్రపోలేడు. అదే కాసేపు పడుకో పర్వాలేదులే అంటే కూడా పడుకుంటాడు, ఇంకా లాస్ట్కి నిద్ర పట్టక లేచి కూర్చుంటాడు. ఎందుకంటే సిలబస్ ఎప్పుడు కవర్ చేయాలి, ఇదంతా వాడికి భయం, ఎగ్జామ్ అంటే భయం, ఎలా రాస్తామో ఏమో, నలుగురు ఏమంటారో ఏమో, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయో రావో, ఎగ్జామ్స్ అనే పేరు విన్నప్పటి నుంచినే భయం స్టార్ట్ అయిపోతుంది.
సో అక్కడ సమస్యని సమస్యగా కాకుండా సమస్యని ఎలా, దీనికి సొల్యూషన్ ఏంటి, దాని నుంచి నేను ఎలా బయటపడాలి, ఆ సమస్యలు లేని స్థితిలో ఎలా ఉండాలి, ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ నైపుణ్యం మనలో పెంపొందించుకున్నప్పుడు మనకు కూడా ఏది సమస్యగా అనిపించదు, ఇంతే కదా అనిపిస్తుంది. ఆ స్కిల్ లేనంత వరకు, ఆ నైపుణ్యం మనలో, ఆ కళ లేనంత వరకు, ఇది కూడా ఒక కళ, గొప్ప కళ ఇది. ప్రతి క్షణం ఆనందంగా జీవించే కళ. మనకు స్పిరిచువాలిటీ నేర్పించేది ఇదే ఫ్రెండ్స్. ప్రతి క్షణం నువ్వు ఆనందంగా జీవించు. మనం ఆనందంగా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఆనందంగా జీవించడానికే మనం భూమి మీదకి వచ్చాం. ఈ కళను నేర్చుకోవడానికే వచ్చాం. మన గురించి మనం తెలుసుకోవడానికి వచ్చాం. కానీ ఆ నాలెడ్జ్ లేనప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఈ పెద్ద సమస్యగా అనిపిస్తుంది. అయ్యో, మా అత్తగారు నన్ను ఇంత బాధ పెట్టిందే, లేకపోతే నా కోడలు నాకు అసలు ఏమాత్రం నాకు విలువే ఇవ్వదే, నాకేమి చెప్పదే. అంటే మనసు అనేది ఎలా ఆలోచిస్తుంది చూడండి. పరిస్థితులు అందరికీ ఉంటాయి, డీల్ చేయడం అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు, కానీ నేర్చుకోవాలి. నాకు సమస్య వచ్చింది, ఒక వ్యక్తి ద్వారా నాకు ఆ సమస్య ఉంది అంటే నేనేం నేర్చుకోవాలి అక్కడ? సో ఇక్కడ నాది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు ఇప్పుడు ఇంట్లో మనం పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం ఇంటి పని చేయడానికి. సో పని వాళ్ళని ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, నాకు ఆ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే అదంతా మా అత్తగారే చూసుకుంటుంది. ఎప్పుడు ఆ నాలెడ్జ్ నాకు ఎప్పుడు షేర్ చేయలేదు కూడా. ఎలా ఉండాలి ఇవంతా ఎప్పుడు నాకు ఎప్పుడు గైడ్ చేయలేదన్నమాట. సో నాకు అది ఎప్పుడు తెలియదు కూడా. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి నాకు తెలీదు. తర్వాత ఒక్కసారితో నాకు ఆ పరిస్థితి నాకు వదిలేసినప్పుడు భయం వేసింది నాకు. అసలు ఎలా డీల్ చేయాలి నాకు అసలు, ఎందుకంటే ఏం నాలెడ్జ్ లేదు, భయము. ఏం మాట్లాడితే వీళ్ళు పనికి నిలిచిపోతారో ఏమో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో ఏం అర్థమయ్యేది కాదు. నాకు చాలా భయంగా అనిపిస్తూ ఉండేదన్నమాట. సో భయపడుతూ ఉండేది. పోనీ మా అత్తగారిని సజెషన్స్ అడిగితే కూడా గైడ్ చేసేది కాదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి స్కిల్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ చెప్పేది కాదు. సో నాకు డీల్ చేయాలంటే భయం. నేనేమనుకుంటాను, ఫస్ట్ మనసు ఏం ఆలోచిస్తుంది, చూడు వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదే, వాళ్ళు నేను గైడెన్స్ అడిగినా నాకు ఇవ్వలేదే అని ఫస్ట్ మనం తప్పులు ఎతుకుతాం ఎదుటి వాళ్ళలో. కానీ నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే నాలో ఆ స్కిల్ లేదు, నాలో అది లోపించింది, ఆ టాలెంట్ నాలో లేదు, అందుకే నాకు ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే అది మనకు హెల్ప్ చేయడానికే వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ హెల్ప్ కూడా మనకు అవసరం లేదు, పరిస్థితులే మనకు నేర్పిస్తాయి. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది డీల్ చేయడం, ఫస్ట్లో పడతాము, ఫెయిల్యూర్ అవుతాము, తర్వాత దాని ద్వారా కొద్దిగా నేర్చుకుంటాం. ఓ ఇలా నేను ఉండింటే బాగుండు కదా, అలా నేను డీల్ చేయాల్సిందేమో ఈ పరిస్థితిని అని కొద్దిగా అర్థమవుతుంది. ఒకేసారితో ఫుల్ నాలెడ్జ్ రాదు, ఎందుకంటే భయం ఎక్కువ ఉంటుంది మనలో. సో భయం ద్వారా తొందరగా అర్థం చేసుకోలేదు. పరిస్థితులు నేర్పిస్తాయి మనకి. మనకు ఒకరి ద్వారానే, ఒకరు మనకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, పరిస్థితుల ద్వారా మనమే నేర్చుకుంటాం. ఫస్ట్ సిద్ధపడాలి. అవునా, ఓకే, నేను ఈ పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆ స్కిల్ ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, ఇక్కడ నేను నా బుద్ధిని ఎలా ఉపయోగించాలి, నా తెలివితేటలు ఎలా ఉపయోగించాలి, ఏ యుక్తితో నేను డీల్ చేయాలి, నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకొని మనం సిద్ధపడితే చాలు ఫ్రెండ్స్. పరిస్థితులు ఫస్ట్లో అనుకూలంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకు ఆ టాలెంట్ లేదు, ఆ నేర్పరితనం ఉండదు. కాబట్టి పరిస్థితులు ఫస్ట్లో అటు ఇటు అవుతాయి, ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు. ఈ ప్రావర్బ్ ఊరికే చెప్పాలా పెద్దవాళ్ళు. ఈ ఫస్ట్లో ఫెయిల్ అవుతాము, తర్వాత కొద్దిగా నేర్చుకుంటాం, మళ్ళా కొంచెం బెటర్గా ఉంటుంది, మళ్ళా ఇంకొకసారి ఫెయిల్ అవుతాము. అట్లా నాకు పని వాళ్ళు మారుతూ వచ్చారనమాట. కొన్ని పరిస్థితులు నాకు చాలా బాధ అనిపించింది, చాలా సఫరింగ్కి కూడా లోన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ నాలెడ్జ్ నేను నేర్చేసుకున్నాను.
నేర్చేసుకున్నప్పుడు మనకేం అక్కడ బాధ ఉండదు, ఏముండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏముండదు. కానీ ఆ పరిస్థితి ద్వారా నాకు అవన్నీ నాకు ఇప్పుడు సహాయం చేసాయా లేదా నన్ను బాధించాయా? ఒక సఫరింగ్ గా మనం ఎప్పుడు తీసుకోకూడదు. కానీ మనసు ఏం చేస్తుంది చూడు, ఆ ఎదుటి ఇంకొక వ్యక్తిలో లోపాలు ఎదుగుతుంది ఎప్పుడు కూడా. ఆ రోజు అడిగినా నాకు చెప్పలేదు చూడు, జీవితాంతం గుర్తుపెట్టుకొని సాధిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు నాకు ఎంత మంచి చేశారు, వాళ్ళు చెప్పించింటే కొంచెమే నేర్చుకుంటాం, అదొక్కటే నేర్చుకుంటాం. వాళ్ళు చెప్పించకపోతే అన్ని యాంగిల్స్ లోనే ఆ స్కిల్ మనలో డెవలప్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు వాళ్ళకన్నా ఇంకా స్ట్రాంగ్ అవుతాం మనం, ఇంకా నైపుణ్యం ఎక్కువ ఉంటుంది మనలో. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకరి ద్వారా పొందే గైడెన్స్ కన్నా సొంతంగా పడి లేసినప్పుడు ఆ వచ్చే ఆ స్కిల్ అదే అదే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ ఏం లేదు, ఇంకా ఇంకా ఆరితేరుతాం, ఇంకా నైపుణ్యం ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. సో నాకు ఇప్పుడు ఆ పరిస్థితులు హెల్ప్ చేశాయా లేదా? సో కాబట్టి మనకి ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా సరే అది మనకు నేర్పించడానికే వస్తుంది ఫ్రెండ్స్. సో మనలో తొంగి చూసుకున్నప్పుడు ఇక్కడ నేనేం నేర్చుకోవాలి అని ఆ యాంగిల్లో మనం చూసినప్పుడు మనకి దాంతో డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకు సొల్యూషన్స్ కనిపిస్తాయి, సొల్యూషన్ అప్పుడు మనం పరిష్కరించుకోగలుగుతాం. సో ఇట్లా నా లైఫే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఒక చిన్న బిడ్డను అడగండి. ఇప్పుడు ఇక్కడ బిడ్డల టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు మనం ఎన్నో క్లాసెస్ కి మనం జాయిన్ చేస్తూ ఉంటాం, స్కూల్కి వెళ్తూ ఉంటారు. ప్లస్ అంతేకాకుండా వేరే కళలు నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు డాన్స్ క్లాస్ కానీ లేదా మ్యూజిక్ క్లాస్ కనో లేదంటే ఇంకా డ్రాయింగ్ క్లాస్కో లేదా కరాటే క్లాస్కో చెస్ క్లాస్కో ఇట్లా రకరకాల క్లాసెస్కి పంపిస్తూ ఉంటాం. వెళ్తారు పాపం, బాగానే వెళ్తూ ఉంటారు. సడన్ గా మేము వెళ్ళము అని గొడవ చేస్తారు. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఏం ఆలోచించకుండా బలవంతంగా పిల్లల పైన రుద్దుతూ ఉంటారు. లేదు నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే, ఎందుకు నిలిపేస్తావు, నేర్చుకో, నువ్వు అందరు నేర్చుకుంటా అన్నారు కదా, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పంపిస్తా అంటాం. కానీ అక్కడ పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇన్ని రోజులు చక్కగా వెళ్తూ ఉండే బిడ్డ సడన్ గా ఎందుకు నేను పోనంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. బిడ్డను దగ్గరికి పిలిచి అడగాలి, ఏం జరిగింది, ఏమైనా సమస్య ఎదురవుతుందా. ఇది ఎందుకంటే నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ ద్వారా ఇది విన్నాను అనమాట. వాళ్ళ అబ్బాయి రెగ్యులర్ గా ఇట్లా క్లాసెస్ కి వెళ్ళేవాడు, ఎంతో ఇంట్రెస్ట్ గా అన్ని నేర్చుకునేవాడు. సడన్ గా ఒక క్లాస్ కి వెళ్ళడం, నేను వెళ్ళను అని మారం చేసేవాడంట. సరే ఎందుకు పిలిచి అడిగితే ఫ్రెండ్స్ వల్ల సమస్య ఎదురవుతూ ఉంది, సో నేను అందుకు వెళ్ళను. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి అక్కడ ఒక సమస్య ఎదురవుతుంది, అందుకు నేను వెళ్ళను అని చెప్తారు. కానీ అక్కడ పిల్లలకు మనకు నేర్పించాలి. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ తో డీల్ చేసేది మన నేర్చుకోకపోతే ఇంకొక చోటికి వెళ్తారు. ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ సమస్య రిపీట్ అవుతుంది. అక్కడ నేను వెళ్ళను, ఈడ నాకు మళ్ళీ అక్కడ ప్రాబ్లంగా ఉంది, నేను వెళ్ళను అన్నారనుకోండి, ఇంకో చోటికి వెళ్తారు, ఆడ సమస్య రిపీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్ ఉంది. మనం భయపడుతూ వెనకడుగు వేసినాం అనుకోండి, ఎప్పటికీ అది నేర్చుకోలేం. కాబట్టి పిల్లలకు నేర్పించాలి, నువ్వు ఏం సమస్య ఉంది, సో దాన్ని ఎలా నువ్వు డీల్ చేయాలి, చేయడం నేర్పించాలి. అంటే చిన్న వయసు నుంచి అది మనం వదిలేసామనుకోండి, భయాలు ఫామ్ అయిపోతాయి, వాళ్ళలో ఫియర్స్ వచ్చేస్తాయి. ఇంకొకరిని చూసి భయపడ్డాము, వాళ్ళకి ఇంకా ఏం చేతగానితనం పెరిగిపోతుందని, నేనేం చేసుకోలేనేమో అన్నట్టుగా ఆ భయాలు వచ్చేస్తాయి. సో కాబట్టి గమనించాలి, పిల్లల్ని ఊరికే బయటకు పంపించడం ఆ క్లాస్ ఈ క్లాస్ అని కాదు, ఇప్పుడు వెళ్ళిన చోట సరిగా నేర్చుకుంటున్నాడా లేదా, కరెక్ట్ గా వెళ్తున్నాడా, కరెక్ట్ గా నేర్చుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఒక అబ్జర్వేషన్ ఉండాలి. ప్లస్ మన చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచినే మంచి సంస్కారాలు నేర్పించాలి. పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడుతున్నారా, రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, లేదా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారా. తల్లిదండ్రుల ధర్మం అది, బాధ్యత. పిల్లల్ని ఎందుకంటే తీర్చిదిద్దే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది.
సో మనం చిన్నప్పటి నుంచి మంచి సీడ్స్ వేయాలి కదా, అంటే వాళ్ళలో అవే డెవలప్ అవుతాయి. నువ్వు మంచిగా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, నువ్వు నలుగురితో మాట్లాడేటప్పుడు ఇలా ఉండాలి, అన్నీ నేర్పించాలి. మనం ఏ సీడ్ వేస్తే అదే డెవలప్ అవుతుంది. అందుకే గమనించుకుంటూ ఉండాలి. సో కాబట్టి పిల్లలకు సమస్యలు ఉండవా? ఫ్రెండ్స్‌తో సమస్యలు ఉంటాయి. స్కూలుకి వెళ్ళాలంటే కూడా ఏం చేస్తారు? ఒక్కొక్కసారి మైండ్, ఇప్పుడు పిల్లలందరికీ కొంచెం వయసొచ్చింది, 7 ఇయర్స్ వచ్చేసిందంటే మైండ్ వచ్చేసుంటుంది. వాడికి స్కూలుకి పోవాలంటే సమస్య. స్కూలుకి పోవాలంటే నేను పోనని సాకులు ఎతుకుతూ ఉంటారు. వాడిని అడగండి, ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు. అంటే ప్రతి ఏజ్ గ్రూప్‌లోనూ సమస్యలుంటాయి ఫ్రెండ్స్. సమస్యలను ఎలా డీల్ చేయాలి మనం నేర్చుకోవాలి. సమస్య లేని స్థితిలో మనం జీవించుకోవాలంటే యుక్తిని డెవలప్ చేసుకోవాలి. కామన్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. మన బుద్ధిని మనం వికసింప చేసుకోవాలి. బుద్ధిని వికసింప చేసుకున్నవాడే బుద్ధుడు అంటారు. అంటే బుద్ధుడు తన బుద్ధిని 100% వికసింప చేసుకున్నాడు. అందుకే బుద్ధుడు అయ్యాడు అంటారు. బుద్ధుడికి సమస్యలు లేవా ఫ్రెండ్స్? బుద్ధుడికి సమస్యలున్నాయి. మరి ఆయన వెళ్తూ ఉంటాడు. వేరే ఊర్లో వేరే ఊర్లో క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడంతా కాలినడకనే వెళ్ళాలి కదా! సో, అట్లా నడుస్తూ వెళ్తూ ఉండేవాడనమాట. వెళ్ళేటప్పుడు ఎన్నో మార్గ మధ్యమంలో చిన్న చిన్న ఊర్లు, ఎన్నో ఊర్లు దాటుకుంటూ వెళ్ళాలి కదా! సో, అట్లా ఒక ఊరు గుండా వెళ్తాడనమాట. ఆ ఊర్లోకి అట్లా నడుచుకుంటూ ఆ ఊర్లో ఒక రోడ్‌లో వెళ్తూ ఉంటాడు. సో, సడెన్‌గా ఊర్లో జనాలంతా చూస్తారు. అయ్యో! బుద్ధుడు, బుద్ధుడు అని చెప్పి అందరూ గుమిగూడతారు ఆయన చుట్టూ. అందరూ గుమిగూడి నానా బూతులు తిడతారు. 2 అక్షరాల బూతులు, 3 అక్షరాల బూతులు, 4 అక్షరాల బూతులు, ఇంకా ఏ తిట్టు వదలకుండా నానా బూతులు తిడతారు. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఊరంతా ఆయన చుట్టూ చేరి ఆయన తిడుతూ ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ ఆయన ప్రశాంతంగా అందరూ తిడుతూ ఉంటే హ్యాపీగా వింటూ ఉంటాడు. ఆనందంగానే ఉంటాడు. ఆనందంగా వింటూ ఉంటాడు. లాస్ట్‌కి తిట్టి వీళ్ళకి విసుగొచ్చేస్తుంది. వీళ్ళు ఆపేస్తారు. లాస్ట్‌కి తిట్లు గూడా అయిపోతాయి. తిట్లు కూడా ఏముండవు తిట్టడానికి. ఆపేస్తారు. ఆపేసి లాస్ట్‌కి ఒక వ్యక్తి, ఆ గుంపులో ఒక వ్యక్తి లాస్ట్‌కి బుద్ధుడిని అడుగుతాడు. మీకసలు ఇంత కోపం కూడా రాలేదా? ఒక్క మాట కూడా మీరు మాట్లాడరే? అనేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు బుద్ధుడు అంటాడన్నమాట. 10 ఏళ్ల కిందట నన్ను అడిగింటే నేను సమాధానం చెప్పిండేవాడిని. ఇప్పుడు నాకు ఏ సమాధానం లేదు చెప్పడానికి. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఏంటంటే మీరందరూ మీ పని చాలా చక్కగా చేస్తున్నారు. మీ పని చాలా అద్భుతంగా చేస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళ స్థితిని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు చేసే పని ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. ఆ తిట్టే పని చాలా చక్కగా చేస్తున్నారు. మీరు చేసే పని చాలా చక్కగా చేస్తున్నారు. కానీ నాకే సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకొక ఊరికెళ్ళాలి నేను. నా కోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేను వెళ్ళాలి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మళ్ళా నా పనంతా అయిపోగానే మళ్ళా తిరిగి ఈ మార్గంలోనే నేను రావాలి. ఈ మార్గంలోనే వెళ్తాను. అప్పుడు ఇంకా మీకేమైనా గుర్తొస్తే అప్పుడు మీరు మాట్లాడుదురు. దయచేసి నేను వెళ్తాను. నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి ఎంత పొలైట్‌గా చెప్తాడు చూడండి. అంటే ఆయన దాన్ని సమస్యగా తీసుకున్నాడా? సమస్యగా తీసుకోలే. ఆయన తన లక్ష్యం ఏంటి? ఆ ఊరికెళ్ళి క్లాస్ చెప్పాలి. అంతే. వాళ్ళు ఆ ఆత్మస్థితిలో ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పనొక్కటే వాళ్ళు చూస్తారు. మిగతావన్నీ నాన్‌సెన్స్, అది అవసరం లేదు మనకి. ఎవరు తిడితే ఏంటి? ఎవరు ఎలా ఉంటే ఏంటి? మనకు సంబంధం లేదు. మనకు అవసరం లే. నేను చేయాల్సిన పని ఏంటి? నా ధర్మం ఏంటి? అంతవరకే చూడాలి. మరి ఆయనకు ఆ స్థితి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆయన సాధన ద్వారా వచ్చింది ఆ స్థితి. అదేమంత ఆషామాషి కాదు. అలా ఉండాలంటే. ఎంత గొప్ప స్థితి అది. ఎంత అద్భుతమైన స్థితి అది. కానీ మనము ఒక చిన్న మాట ఇంకా
అనగానే ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతాం, ఇమ్మీడియట్ కోపం వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ యుద్ధానికి వెళ్తాం, లేదా అది మనసులో పెట్టుకొని జీవితం అంతా సాధిస్తూ ఉంటాం. ఒక బుద్ధుడికి సమస్యలు లేవా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ వాళ్ళు చూసే దృష్టి ఏ దృష్టితో చూస్తున్నారు? అంతే, వాళ్ళ స్థితి అంతే. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు అంటారు, అనే పని కూడా ఎంత బాగా చేస్తున్నారు చూడు, మీరు చేసే పని చాలా చక్కగా చేస్తున్నారు, ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతంగా. అంటే వాళ్ళ రిసీవింగ్ చూడండి, ఆ పరిస్థితిని ఎలా రిసీవ్ చేశారు. సో ఇప్పుడు మనం పిల్లలు తప్పు చేయరా ఫ్రెండ్స్? తప్పు చేస్తారు, కానీ మనం ఏమంటాము, అయ్యో వాడు చిన్న బిడ్డ కదా అనేసి వదిలేస్తాం, క్షమించేస్తాం, సీరియస్గా తీసుకోం దాన్ని. ఎందుకంటే వాడికి అజ్ఞానం ఉంది, చిన్న బిడ్డ, వాడికి ఏమీ తెలియదు అని చెప్తామో వదిలేస్తాం, పెద్ద సీరియస్గా తీసుకో. సో అట్లా పెద్దవాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఎవరితో డీల్ చేసినా ఎక్కడైనా సరే ఫ్రెండ్స్, చిన్న బిడ్డలు అంతే కదా, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళ స్థితి అంతే అని అక్కడ క్షమించేయాలి, యాక్సెప్ట్ చెయ్యాలి వాళ్ళని. ఇవన్నీ ఎంత గొప్ప దైవిక గుణాలు. ఇప్పుడు వాళ్ళు తిట్టలేదనుకోండి, మన స్థితి మనకేం తెలుస్తుంది, మనకేం అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు మనల్ని ఒక మాట అన్నప్పుడు నేను దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాను, వాళ్ళ ఒక మాట అన్నప్పుడు నా స్థితి ఎలా ఉంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నానా, వాళ్ళని క్షమించగలుగుతున్నానా, వాళ్ళని అంగీకరించగలుగుతున్నానా, వాళ్ళని కూడా నేను ప్రేమించగలుగుతున్నానా, ఈ క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఛాలెంజెస్ మనం ఫేస్ చేసినప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. ఆ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళే లేదనుకోండి, నా స్థితి నాకేం తెలుస్తుంది, నేను ఏ స్థితిలో ఉన్నాను, నాలో ఇంకా ఆ కేపబిలిటీ నాలో ఉందా లేదా, ఒక బుద్ధత్వ స్థితి ఉందా లేదా, నాకు వచ్చిందా లేదా ఆ స్థితి, మనకు ఎలా తెలుస్తుంది? సో ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయడం ద్వారా నేనేంటి అనేది నాకు అర్థమవుతుంది, నాకు ఆ స్థితి వచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా మనకు అన్ని నేర్పిస్తున్నారు, ఎంత గొప్ప గొప్ప క్వాలిటీస్ నేర్చుకోవడానికి వాళ్ళు ఇండైరెక్ట్ గా మనకు హెల్ప్ చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు మనకు పరోక్ష గురువులే, పరోక్ష గురువులు వాళ్ళందరూ. మరి వాళ్ళు అంత చక్కగా నేర్పిస్తూ ఉంటే మనం నేర్చుకోవచ్చు కదా, కానీ మనం సమస్యలుగా చూస్తాం, ప్రతిదీ సమస్యగా చూస్తాం. అలా కాకుండా వాళ్ళు ఎంత బాగా నేర్పిస్తున్నారబ్బా, నేను నేర్చుకుంటా. స్పిరిచువాలిటీలో ఇవే ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాల్సింది ఇదే. యుక్తిని ఉపయోగించాలి, యుక్తిని డెవలప్ చేసుకోవాలి, కామన్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా నేనేం నేర్చుకోవాలి అనేది ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, నేను రియాక్ట్ అవుతున్నా, నాకే వాళ్ళకి ఏం సంబంధం, ఏం తేడా ఉంది, ఏం వ్యత్యాసం ఉంది? ఇద్దరు ఒకటే. నేను స్పిరిచువాలిటీలోకి వచ్చి నేను అన్ని తెలుసుకొని నేను తప్పు చేస్తున్నా, వాళ్ళు స్పిరిచువాలిటీలో లేకుండా వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు. నాకు వాళ్ళకి ఏం పెద్ద తేడా ఉంది? నేను తెలిసి తప్పు చేస్తున్నా, వాళ్ళు తెలియకుండా తప్పు చేస్తున్నారు. పసిబిడ్డని మనం ఎంత ఈజీగా వాళ్ళని క్షమించేస్తాం, యాక్సెప్ట్ చేసేస్తాం, చిన్న బిడ్డ కదా, వాళ్ళకి ఏం తెలియదులే. సో అలాగే ప్రతి ఒక్కరిని అలాగే చూడాలి ఫ్రెండ్స్. ఎవరైనా మన పైన కోపపడుతున్నారు, వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. ఇదే కదా స్పిరిచువాలిటీలో చెప్తాం. అంటే ప్రతి ఒక్కరిని యాజ్ ఇట్ ఈస్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఎంత ప్రయత్నించినా ఎవ్వరు మారరు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మారాలి, మనం చూసే దృష్టికోణం మారాలి, అప్పుడే అక్కడ మార్పు వస్తుంది. అంటే ఆ ఎదుటి వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్ గా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు కంప్లీట్ యాక్సెప్టెన్స్. అంటే వాళ్ళని చూసినా మళ్ళీ మనలో ఏ ద్వేషభావము కలగకూడదు, ఏ కోపము రాకూడదు, ఏ అసూయ కలగకూడదు, ఏ ప్రతీకారము పగ ఏమీ మనకి రాకూడదు.
కంప్లీట్ అన్ని ఇమోషన్స్ జీరో అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. ఇది 100% గ్యారెంటీ. ఎందుకంటే ఆ పాఠం నేర్పించడానికి ఆ వ్యక్తి మన జీవితంలో ఉన్నాడు. ఆ పాఠం 100% నేను నేర్చేసుకున్నాను. ఇంకా నాకు నేర్చుకోవడానికి ఏముంది? ఏం లేదు. నేర్పించేసాడు నాకు ఆ వ్యక్తి ద్వారా ఆ పాఠం నేను నేర్చుకున్నాను. ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తిలో మార్పు వచ్చేస్తుంది. సో, మనము ప్రతి సిట్యుయేషన్‌ని కూడా సమస్యగా చూడకూడదు. నేనేం నేర్చుకోవాలి? ఆ పరిస్థితి ద్వారా నాలో ఏ స్కిల్ నేను డెవలప్ చేసుకోవాలి? సో, ఆ యాంగిల్‌లో చూసినప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటాం. సో, అలా గ్రాడ్యుయల్‌గా మనం ఎదుగుతూ వెళ్తాం. అప్పుడు మళ్ళా అది కంప్లీట్‌గా ఆ పాఠం నేర్చుకున్న తర్వాత మనకు మొత్తం అర్థమైపోతుంది సీన్ అంతా గూడా. ఓహ్! ఆ వ్యక్తి నాకిది నేర్పించడానికి ఉన్నాడా నా జీవితంలో. నాకెంత హెల్ప్ చేసినారు గదా వీళ్ళు. వీళ్ళే నాకు హెల్ప్ చేయకపోతే మరి నాలో ఈ టాలెంట్ ఉండేది గాదు గదా! మనకే అనిపిస్తుంది. అంతెందుకు ఇప్పుడు కొత్తగా వంట చేసేటప్పుడు, ఇప్పుడు పెళ్ళయ్యి అత్తగారింటికొస్తాం. కొత్తగా వంట చేసేటప్పుడు మనకేం నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి? అంతవరకు చదువుకోవడము, ఇవే సరిపోతుంది. చదువుకుంటాము కంప్లీట్ చదువుకోవడానికే సరిపోతది. అప్పుడు మనమేం ఇండ్లల్లో మన పేరెంట్స్‌కేం హెల్ప్ చేసే అవకాశం కూడా మనకు దొరకదు. ఎందుకంటే ఎప్పుడో ఎగ్జామ్స్ అనో, అదనో, ఇదనో, ఆ క్లాస్ అనో, ఈ క్లాస్ అనో ఏదో ఒకటి ఇవే నేర్చుకుంటూ ఉంటాం. పెళ్ళైనంక నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ ఆహ్, ఏదైనా కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటే ఆ నాలెడ్జ్ ఉంటుందేమో. అసలు అది కూడా లేకపోతే ఆ నాలెడ్జ్ కూడా ఉండదు. ఒకేసారితో ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసేటప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? అయ్యో! అసలు ఎంతెంతెయ్యాలో తెలీదు. ఏమేమెయ్యాలో తెలీదు. ఇప్పుడంటే ఇప్పుడు ఈ జనరేషన్‌కి టెక్నాలజీ వచ్చేసింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు. ఏది ఎలా చేయాలో ఆ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇంతకుముందు ఆ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ కొత్తగా చేసేటప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చేసినా ఇంగ్రీడియెంట్స్ అన్నీ చెప్తారు. కానీ అది కూడా ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకంటే టాలెంట్ ఉండదు. నాలెడ్జ్ కంప్లీట్ ఏముండదు. వంట ఎలా చేయాలి? ఇప్పుడు బాగా నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత వంటల్లో బాగా ఆరితేరిపోయిన తర్వాత యూట్యూబ్‌లో ఓపెన్ చేసి చూస్తే వాళ్ళే దీంట్లో ఇదేశారు. ఇదెయ్యకపోతే ఇంకా బావుంటుందని వాళ్ళకే అర్థమైపోతుంది. దీన్ని ఇలా చేయొచ్చు, దాన్ని అలా చేయొచ్చు. దీంట్లో ఇంకొంచెం మార్పులు, చేర్పులు చేసి కూడా వాళ్ళ సొంత నాలెడ్జ్ ఉపయోగించి దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తారు. అసలు నాలెడ్జ్ లేనప్పుడు చేస్తారు. అది ఫెయిల్యూర్ అవుతుంది. అర్థం కాదు. ఫస్ట్‌లో అలాగే ఉంటుంది. కష్టంగా అనిపిస్తుంది. బాధేస్తది. ఇంట్లో అందరూ ఇది బాగలే, అది బాలేదన్నారంటే బాధైపోతుందసలు. నాలెడ్జ్ ఉండదు. పెద్ద సమస్యగా అనిపిస్తుంది. వంట చెయ్యాలంటే పెద్ద సమస్య. అదే గ్రాడ్యుయల్‌గా చేసే కొద్దీ ఆ పరిస్థితి ఎందుకంటే ఆ టాలెంట్ మనం డెవలప్ చేసుకోవాలి. మనలో అది ల్యాకింగ్‌గా ఉంటుంది. నాలెడ్జ్ ఉండదు. సో, ఆ యాంగిల్‌లో మనం ఆరితేరడానికి ఆ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. గ్రాడ్యుయల్‌గా అది పడి లేసి ఫెయిల్యూర్ ఒకసారి సక్సెస్ అవుతుంది. ఒకసారి ఫెయిల్యూర్ అవుతుంది. ఒకసారి యావరేజ్‌గా ఉంటుంది. రకరకాల పరిస్థితులు ఎదురవుతూ కొంతకాలానికి ఏమైతుంది ఒక మంచి ఆహ్, నైపుణ్యం వచ్చేస్తుందనమాట. అప్పుడు చూడగానే ఓహ్! ఇంతమందికా ఇంత క్వాంటిటీ ఏస్తే సరిపోతది. ఇంత కారం ఏస్తే సరిపోతుంది. ఇంత ఉప్పేస్తే సరిపోతుంది. అని ఈజీగా ఆడతా పాడతా వంట చేసేస్తాం. స్టార్టింగ్‌లో చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతిదీ సమస్యగా అనిపిస్తుంది. క్లాస్ చెప్పేటప్పుడు స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత ఒక క్లాస్ చెప్పాలంటే స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ఇన్ఫర్మేషన్ మనం ఎంత చేసినా గూడా ఆ ఫస్ట్ టైమ్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉండదు. టాలెంట్ ఉండదు, ఏముండదు. ఫస్ట్‌లో ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. అంటే కొత్త విషయం ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు ఇక్కడ తప్పటడుగులేస్తాం. ఒక బిడ్డ గూడా అంతే గదా! ఒకేసారితో నడిచేస్తాడా? తప్పటడుగులేసుకుంటూ పడతా లేస్తా, ఒక 2 అడుగులు బాగేస్తాడు. తర్వాత 3 అడుగు పడిపోతాడు. మళ్ళా లేస్తాడు. మళ్ళా 4 అడుగులు బాగేస్తాడు. మళ్ళా పడిపోతాడు. మళ్ళా లేస్తాడు. అట్లా పడతా లేస్తా
ఒక్కసారిగా ఆ టాలెంట్ వచ్చేస్తుంది ఆ బిడ్డకి, చక్కగా నడవగలుగుతాడు, ఆ స్కిల్ వచ్చేస్తుంది, ఆ శక్తి ఆ బిడ్డకు వస్తుంది, ఆ కాళ్ళల్లో ఆ శక్తి డెవలప్ అవుతుంది. పడతాలేస్తే ఏదైనా అంతే. ప్రతిదీ మనం అంటే ఇది జస్ట్ ఒక స్పిరిచువాలిటీ క్లాసెస్ చెప్పడం అనే విషయం కాదు. లైఫ్‌లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి వ్యక్తులు ఎదురైనా అది కష్టంగానే అనిపిస్తుంది ఫస్ట్‌లో. నిరుత్సాహం ఎదురవుతుంది, దుఃఖం వస్తుంది, బాధ అనిపిస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఒక్క మన చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి ఫస్ట్. ఏం నేర్చుకోవాలి ఇక్కడ? ఎందుకు నాకు రిపీటెడ్‌గా ఇదే పరిస్థితి రిపీట్ అవుతూ ఉంది? ఎందుకు వస్తాంది? ఏం నేర్చుకోవాలి? ఒక్కసారి డిఫరెంట్‌గా ఆలోచించాలి మనం. ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది మనకి. అనారోగ్యం వచ్చి నాకు ఈ సమస్య వచ్చింది అని బాధపడే బదులు దీని నుంచి నేను ఎలా బయటపడాలి? ఎందుకు వచ్చింది నాకు? ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ కామన్, ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ట్రిక్. కానీ గ్యాస్ట్రిక్ ఎందుకు వచ్చింది నాకి? నేను అక్కర్లేని తిండి తిన్నా. అక్కర్లేని అంటే అది నేను నా నా కడుపు అరిగించుకోలేనివి అన్నీ ఏవి పడితే అవన్నీ తిన్నా. ఎట్లా పడితే అట్లా తిన్నా. ఆకలి లేకపోయినా తిన్నా. అందుకు నాకొచ్చింది. ఎక్కువ తినేసిన. ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏమైతుంది? కడుపు డిస్టర్బ్ అయిపోతుంది. కానీ మనం అయ్యో! నాకు గ్యాస్ట్రిక్ ఉందబ్బా! గ్యాస్ట్రిక్ ఉంది. నాకు గ్యాస్ట్రిక్ ఉంది అని అదే తలుచుకొని బాధపడితే దాని నుంచి ఎలా బయటపడగలుగుతాం? అదొక సమస్యగా కాకుండా సొల్యూషన్ వైపు ఆలోచించాలి. సొల్యూషన్ వైపు ఆలోచించినప్పుడు వెతికే ప్రయత్నం చేస్తాం. ఓహ్! ఈ సమస్యని ఎలా డీల్ చేయాలి? దీని నుంచి నేను ఎలా బయటపడాలి? సో, ఎలాంటి డైట్ తీసుకోవాలి? నా శరీరం ఏం చెప్తోంది ఇక్కడ? శరీరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే గదా! మనం ఏ పని చెయ్యాలన్నా, మనం ఒక సాధన చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఆరోగ్యం బావుంటేనే, ఒక ఎంజాయ్ చేయాలన్నా లైఫ్‌ని, ఆ! ఒక ఆరోగ్యం బావుంటేనే గదా మనం చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎన్ని కోట్లున్న ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? అనుభవించేకైతుందా? కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో, ఈ శరీరాన్ని గూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు నాకు ఈ శరీరం? నేను ఈ సమస్యను ఎందుకు ఫేస్ చేస్తున్నా? దీని నుంచి నేనెలా బయటపడాలి? ఏం చేస్తే దీని నుంచి నేను బయటపడగలుగుతున్నాను? అంటే ఒక ఇండికేషన్. ఇప్పుడు స్టమక్ అప్‌సెట్ అయితుంది. ఏం తిన్నా అరిగించుకోలేని స్థితి అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ శరీరం ఇండికేట్ చేస్తుంది. సో, నీకిది ఉంది చూడు. నువ్వు దీన్ని నువ్వు దీనిపైన నువ్వు దృష్టి పెట్టాలి. దీన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. అంటే దీనిపైన నువ్వు వర్కౌట్ చెయ్యాలి. మనం ఏం చేస్తాం, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా అసలు పట్టించుకోం శరీరం గురించి. ఊరికే ధ్యానం చేస్తే చాలు, ధ్యానం చేస్తే చాలని గుడ్డిగా ధ్యానం చేస్తూ ఉంటాం. కొన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటాం చెప్పండి? ధ్యాన స్థితిలో ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటాం? ఎన్ని గంటలు చేసేస్తున్నాం కదా! కాబట్టి నాకింకా ధ్యానం చేస్తున్నా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతున్నాయి. కొన్ని సాల్వ్ కావట్లేదు. అప్పుడు మనం దృష్టి పెట్టాలి, ఆలోచించాలి. ఏంటి? ఇంకా నాలో ఈ ప్రాబ్లమ్ ఉంది. దీన్ని నేనెలా క్లియర్ చేసుకోవాలి? సో, ఎక్సర్‌సైజులు చేయడం, యోగా చేయడం, ప్రాణాయామం చేయడం, లేదంటే ఇంకొకటి చేయడం. ఏం చెయ్యాలి? వాకింగ్ చేయడం, కాసేపు ఎండలో వెళ్లి ఉండడం. ఇవన్నీ జాగ్రత్తలు, ఇవన్నీ నేర్చుకోవాల్సిన పాఠాలు. మన శరీరాన్ని నిర్లక్ష్యం చేసేస్తాం. అందరికీ అన్నీ చేస్తాం. కానీ మన గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఒక సమస్య వచ్చింది అంటే నువ్వు దృష్టి పెట్టాలి, దీని గురించి నువ్వు ఆలోచించాలి అని అర్థం. ఇండికేట్ చేస్తోంది మన బాడీ. దాన్ని అర్థం చేసుకోవాలి. సో, బాడీని అర్థం చేసుకోవాలి. ఆహ్, ఎటువంటి ఫుడ్ ఇస్తే ఇది కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది హ్యాపీగా ఉంటుంది శరీరం. అటువంటి ఫుడ్ ఇవ్వాలి. అక్కర్లేని తిండి, అడ్డదిడ్డమైన తిండి తినేసినామనుకోండి, తగ్గదు ప్రాబ్లమ్. ఏ ఫుడ్ తింటే ఈ ప్రాబ్లమ్ ఎక్కువైతాంది. ఏ ఫుడ్ తింటే నా శరీరం హాయిగా ఉంది. మన శరీరాన్ని స్టడీ చేయాలి. ఇదే రీసెర్చ్ అంటే, ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఇదే ప్రతి యాంగిల్‌లోనూ. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నాం. శరీరం పైన దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. ఆలోచించాలి.
ఎందుకంటే ఇది ఒక వాహనం, ఇది అద్భుతమైన వాహనం. దీన్ని ప్రేమగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఒక సాధన చేయాలన్నా, మనం అత్యున్నత స్థితికి ఎదగాలంటే, సాధనలో ముందుకు వెళ్ళాలన్నా, మన గురించి మనం తెలుసుకోవాలన్నా, ఆ పరమానంద స్థితి, శాశ్వత ఆనంద స్థితిని మనం పొందాలన్నా, మనం అంటే ఆ ముక్తి అంటారు చూడండి, ముక్తి లిబరేట్ కావాలంటే కూడా శరీరం కావాలి. శరీరం ద్వారానే ఏ సాధన చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చెయ్యాలన్నా అన్నింటికీ శరీరం కావాలి. డబ్బు సంపాదించాలన్నా శరీరం కావాలి, ఆరోగ్యం కావాలి. అప్పుడే మనము ఏదైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడు శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. సో కాసేపు యోగా చేయడం, ఎక్సర్సైజులు చేయడం, బాడీ మూమెంట్స్ ఉండాలి, ప్రాణాయామం చేయడం. ఎటువంటి ఫుడ్, నేను తీసుకునే ఫుడ్ యుక్తమైన ఆహారమే తీసుకుంటున్నానా? ఈ శరీరం అనేది శాకాహారానికి సంబంధించింది. మనము ఏ పడితే అవి తింటాం. అంటే అయుక్త ఆహారం, నాన్ వెజ్ తినడం ఇవంతా అంటే శరీరం. ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ బండిలో, పెట్రోల్తో నడిచే బండిలో మనం డీజిల్ పోసాం అనుకోండి, లేదా కిరోసిన్ పోసాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ బండి చెడిపోతుంది. సో యుక్తాహారాన్ని ఇవ్వాలి. అందులో మనం ఇంకా సాధనలో ముందుకు ఎదగాలంటే సాత్విక ఆహారం ఇవ్వాలి. ఇవన్నీ మనం నేర్చుకోవడం, మనం సెల్ఫ్ గ్రోత్ బాగా ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అన్నప్పుడు ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ లెసన్స్ అన్ని కూడా ఓకే. ఆ స్థితి ఒకేసారితో రాదు మనకి. అన్ని యాంగిల్స్ మనం స్టడీ చేయాలి. అన్ని యాంగిల్స్ లోను ఆ నైపుణ్యాన్ని, అంటే ఆ నేర్చుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. సో శరీరాన్ని కాపాడుకోవాలి, దీని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, దీన్ని ప్రేమగా చూడాలి. ఈ శరీరం ఏం చెప్తోంది, రెస్ట్ అడిగితే రెస్ట్ ఇవ్వడము. సో ఇవన్నీ ప్రతి యాంగిల్లోనూ ఫ్రెండ్స్, ఒక శరీర ఆరోగ్యమే కాదు, ప్రతి యాంగిల్లో స్పిరిచువాలిటీ అంటే ఇదే, నేర్చుకోవడం అంటే ఇదే. ప్రతి ఒక్క వ్యక్తిని మనం అంగీకరిస్తున్నామా లేదా, యాక్షన్నామా లేదా? మనం యాక్సెప్ట్ చెయ్యనప్పుడు అక్కడ మళ్ళా సమస్యగా అనిపిస్తుంది. సో అక్కడ అంగీకరించినప్పుడు, వాళ్ళని క్షమించగలిగినప్పుడు, ఎంత గొప్ప గుణం క్షమాగుణం, ఎంత గొప్ప గుణం అంగీకరించే గుణం, ఎంత గొప్ప గుణం ప్రేమించే గుణం. అక్కడ ఆ ప్రేమ ఎలా ఉండాలి? ఆ ప్రేమ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్, కండిషన్. మళ్ళా అది అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకోండి, అది ఏం ప్రేమ అవుతుంది? అది ప్రేమ కాదు. సో అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, కండిషన్ ఉండకూడదు. నువ్వు ఇలా ఉంటేనే నువ్వు నాకు నచ్చుతావు. కండిషన్స్ ఉండకూడదు, డిమాండ్ ఉండకూడదు. అన్కండిషనల్ లవ్, అది నిజమైన ప్రేమ అంటే. ఇవన్నీ ఒక గొప్ప దైవిక గుణాలు. ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకోవాలి మనం. అది ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం సిద్ధపడాలి మెంటల్గా. నేను సమస్యలు లేని స్థితిలో జీవించాలి, సమస్య భావన రహిత స్థితిలో నేను జీవించాలి, నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్ లో నేను జీవించాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఆ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తాం మనం. ఒకేసారితో ఆ స్థితి రాదు ఫ్రెండ్స్. ఎన్నో పరిస్థితులు అండర్గో కావాల్సి ఉంటుంది, పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేస్తూ క్రమక్రమంగా 100 సార్లు తప్పులు చేసే చోట 90 సార్లు తప్పులు జరుగుతాయి, తర్వాత 80 సార్లు, తర్వాత 50 సార్లు. అంటే అక్కడ ఇప్పుడు నేను కోప్పడకూడదు అనుకుంటాను, కోప్పడేస్తాను. కానీ అక్కడ కోప్పడినాను, అయ్యో నాకు కోపం వచ్చేసిందని బాధపడకూడదు. కోప్పడేశాను కదా, నెక్స్ట్ టైం కోప్పడకుండా ఉండాలి. అది ఆ చెప్పే విషయమే నిదానంగా చెప్పేది నేర్చుకోవాలి. అంటే సో అది మనకు మనమే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ అంతే, ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఏ గుణాలు లోపించాయో, ఏ క్వాలిటీస్ నేర్చుకోవాలి కానీ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇది వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. తెలుసుకుంటూ అక్కడ నేర్చుకోవాల్సినటువంటి మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి ఇప్పుడు నేను కోపం నేను చేసుకోకూడదు అంటే వస్తూ ఉంటుంది అది.
అయ్యో నాకు కోపం వచ్చేసింది, కోపం చేసుకోకూడదు అనుకున్నాను కదా అని అక్కడ నన్ను నేను మళ్ళా అక్కడ ఇది వచ్చేస్తుంది, ఆత్మన్యూనతా భావం అంటారు చూడండి. అయ్యో నేను తప్పు చేసేసానే, కోపం పడకూడదు అనుకున్నాను కానీ కోపం వచ్చేసిందని మళ్ళా అక్కడ పశ్చాత్తాపం కలుగుతుంది, బాధపడుతూ ఉంటాను. ఎప్పుడు అయ్యో నేను తప్పు చేసినానే అనే బాధకు లోనవుతా ఉంటాం. అలా కాదు, పొరపాటు జరిగిపోయింది, ఓకే, నెక్స్ట్ టైం ఎలా ఉండాలి, ఇంకా అవేర్నెస్ గా ఉందాం, ఇంకా అవేర్నెస్ పెంపొందించుకుందాము అని, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అవేర్నెస్ గా ఉండడం, ప్రతి విషయంలోనూ ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉండడం. అట్లా గ్రాడ్యువల్ గా 100 సార్లు కోపం వచ్చే చోట 70 సార్లకు తగ్గుతుంది, అంటే 30 సార్లు తగ్గినట్టే కదా. నెక్స్ట్ టైం ఒక 50 సార్లకు తగ్గుతుంది, తర్వాత 30 సార్లకు తగ్గుతుంది, తర్వాత 20 సార్లు, తర్వాత 10 సార్లకు తగ్గుతుంది, తర్వాత ఒక్కగానొక్క రోజు అస్సలు కోపం లేకుండా, అంటే ఒక యుక్తి అనేది, ఆ టాలెంట్ పెరుగుతుంది మనలో, ఎలా డీల్ చేయాలి. అంటే అప్పుడు కోపం రాదంటే వస్తుంది, వచ్చినా కూడా నటించడం అవుతుంది. లోపల కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఏముండదు. పైకి కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో నటించాల్సి వస్తుంది. నటిస్తేనే పనులు జరుగుతాయి, అదే యుక్తి అంటే. అప్పుడు నటించాల్సిన చోట నటించాలి. యుక్తితో జీవించడం అంటే ఇదే. కోపం రాకూడదు అంటే కోపం తప్పు అని కాదు, చెడ్డ అని కాదు. కోపం మామూలుగా కోపం వచ్చినప్పుడు లోపల ఇమోషన్స్ క్యారీ చేస్తాం, ఫీలింగ్స్ లోపల నెగిటివ్ ఫీలింగ్స్ క్యారీ చేస్తూ కోపడతాం. అంటే పగనో, ప్రతీకారమో, ద్వేషమో, అసూయ ఏదో ఒకటి లోపల ఉంటుంది ఆ ఎదుటి వ్యక్తి పైన. అలా కోపాన్ని డీల్ చేస్తాం. తర్వాత ఎప్పుడైతే ఇది నేర్చుకుంటామో అప్పుడు ఆ కోపాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ కోపాన్ని సరి అయిన విధంగా ఉపయోగించుకుంటాం. అప్పుడు కోపం అనేది మనకు ఉపయోగపడిందా లేదా అంటే ఆ కోపాన్ని కూడా ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించాలి, కానీ లోపల మాత్రం ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండకూడదు, జీరో స్టేట్ లో ఉండాలి. పైకి నటించాలి అంతే. సో అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదు, ఇదే నేర్చుకోవడం. ఆధ్యాత్మికత అంటే ఇదే, కానీ సమస్యలుగా చూడకూడదు ఎప్పుడు. సో సమస్యలు లేని స్థితిలో నేను జీవించాలనే ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకుంటామో ఆ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నిస్తూ 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 ఒక్కగానొక్క రోజు ఆ స్థితి ఎప్పుడో ఒక రోజు వస్తుంది, మనకి ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది రాదు అనేది కూడా మనకు వద్దు, ప్రయత్నం చేస్తూ వెళ్తాం. నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్ తో నేను జీవించాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఒక బుద్ధత్వ స్థితి కానీ, ఒక శ్రీకృష్ణ పరమాత్మ స్థితి, ఒక రాముడు, ఆయన కష్టాలు లేవా, కానీ వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. అంటే మనం తీసుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మనం మనసుతో ఆలోచించినప్పుడు అక్కడ అన్ని లోపాలే కనిపిస్తాయి. అదే మనము ఇక్కడ నేను నేర్చుకునే పాఠం ఉంది, నేను నేర్చుకుందాము అనుకున్నప్పుడు అది కూడా మనకు అద్భుతంగానే అనిపిస్తుంది. సో మనం అక్కడ ఫస్ట్ నేను డెసిషన్ తీసుకోవాలి, నేను నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్ తో నేను జీవించాలి. సో ఇక్కడ ఒక చిన్న కథ తెలుసుకొని ఏం చేద్దాం. ఒక చిన్న కథ. బుద్ధుడు తన శిష్యుడు పూర్ణుడు అన్నమాట, ఆయన పేరు. పూర్ణుడిని పిలిచి, నువ్వు పింగళ దేశానికి వెళ్ళాలి, నువ్వు ధ్యాన ప్రచారానికి అంటాడు. అక్కడ నేను దూషణ చేసే వాళ్ళు ఉంటారు అనేసి చెప్తాడు అనమాట. వెళ్తావా అంటాడు. అంతే కదా, వెళ్తాను, ఏముంది, నన్ను పట్టుకొని ఏం హింసించారు కదా వాళ్ళు అనేసి పూర్ణుడు అంటాడు అనమాట. ఒక్కొక్కసారి అది కూడా చేయొచ్చు అంటారు. అప్పుడు అంతే కదా, దూషణ చేస్తారు అంతే కదా, నన్ను హింసిస్తారు అంతే కదా, నన్ను పట్టుకొని చంపరు కదా అంటాడు. ఒక్కొక్కసారి అది కూడా చేస్తారంటాడు. ఏముంది, అప్పుడు నేను మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను అంటాడు. అంటే చూడండి ఇక్కడ వాళ్ళు ఆ పరిస్థితిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో చూడండి. ఇంతే కదా, దూషణ చేస్తారు, తప్పులు పడతారు, లేదా మాటల ద్వారా బాధ పెడతారు, అంతే కదా, ఏముంది, వెళ్తాను నేను, హింసించారు కదా అంటాడు. హింసిస్తారు, అది కూడా చేస్తారు, నిన్ను పట్టుకొని ఏమైనా చేయొచ్చు. ఇంతే కదా, నన్ను పట్టుకొని చంపరు కదా అంటాడు. అంటే వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు చూడండి. అంటే వాళ్ళు మనసుని ఎంత అద్భుతంగా ట్యూన్ చేసుకున్నారో చూడండి.
సో ఫ్రెండ్స్, మనం కూడా ఆ స్థితిని మనం కూడా రీచ్ అవుతాం. ఫస్ట్ మనం డెసిషన్ తీసుకోవాలి. నేను ఆ స్థితికి నేను రీచ్ అవ్వాలి. మళ్ళా కూడా మనసు మాయ చేస్తూ ఉంటుంది. మళ్ళా రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. మళ్ళా మనసు మభ్య పెడుతూ ఉంటుంది. చూడు, నీకు ఇది సమస్య, చూడు వీళ్ళు సమస్య క్రియేట్ చేస్తున్నారు అని. కానీ అప్పుడు కూడా మనము దానికి చలించకుండా నిశ్చలంగా ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసినప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనము అక్కడ కూడా చలించకుండా ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనసు మనల్ని పెడుతూ ఉంటుంది. మనము దానికి చలించకుండా సాధన కంటిన్యూ చేసినప్పుడు ఇంకా లాస్ట్కి మనసు చూస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది మనల్ని మభ్య పెట్టాలి అనేసి. కానీ మనం చలించకుండా సాధన కంటిన్యూ చేసే కొద్దీ మనసు నిర్వీర్యం అయిపోతుంది ఫ్రెండ్స్, శక్తిని కోల్పోతుంది. ఏది వీడు ఎంత చేసినా వీడు నన్ను పట్టించుకోలేదే. ఎందుకంటే మనసుని పట్టించుకోకుండా మన పనిలో మనం ఉన్నప్పుడు అది వీక్ అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది, శక్తిని కోల్పోతుంది మనసు. అట్లా మనం ప్రగాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది, ఓ ఈ సమస్యలు ఉండేది మనసుకే కదా, నాకు కాదు కదా అనే సత్యం మనకు అర్థమవుతుంది. సో అలా మనం సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా సాధన చేస్తూ మనము ఒకగానొక రోజు ఖచ్చితంగా ఆ స్థితికి మనం కూడా రీచ్ అవుతాం ఫ్రెండ్స్. అంతేగాని ఒక చిన్న సమస్య వచ్చి ఇంకా మనం రియాక్ట్ అవుతున్నామంటే ఇంకా మనకు బుద్ధత్వ స్థితి రాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇలా మనము ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఫ్రెండ్స్. సాధన చేయడము, దానికి చెల్లించకుండా సాధన చేస్తూ ఉంటే మనకి ప్రాక్టికల్ గా మనకు అర్థమవుతుంది. సో అలా మనము బుద్ధత్వ స్థితిని మనం కూడా పొందొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి బుద్ధత్వ స్థితి సాధ్యమే. బుద్ధుడిగా ఆ స్థితిని పొందాడంటే ప్రతి ఒక్కరికి సాధ్యమే. అయితే ఆయన ఆ సాధన చేశాడు, ప్రయత్నం చేశాడు, ఆ స్థితిని పొందాడు. ఆయనకి ఒక రోజులో బుద్ధత్వం రాలేదు. 5.5 సంవత్సరం వెతికాడు. 500 మంది గురువుల్ని కలుస్తాడు. ప్రతి ఎన్నో సాధనలు చేస్తాడు. ఎవరు చెప్పింది చేస్తాడు. చివరికి ఆ స్థితి వచ్చిందా లేదా? మనం కూడా అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మొదలు పెడితే చాలు, మనం కూడా ఆ స్థితిని ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం. నో ప్రాబ్లమ్స్ కాన్షియస్నెస్ ని మనం కూడా రీచ్ అవ్వగలుగుతాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం క్లాస్. ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద వచ్చాము అని అంటే శ్రీకృష్ణుడు అంతటి వారి నుంచి ప్రతి ఒక్క మానవుడికి చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ముసలి కావచ్చు, ఏ వయసు అన్నా కూడా కావచ్చు, వాళ్ళకి వాళ్ళ వయసు తగ్గట్లు ఎప్పుడు కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇది గాడిద కథ కూడా చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఎప్పుడు సమస్యతోనే అలానే కూర్చొనిపోకుండా పరిష్కారం అనేది వెతుక్కున్నప్పుడు మాత్రమే దాంట్లో నుంచి బయటకు రాగలుగుతాము. అందరికీ పరిష్కారం అనేది సమస్య ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా ఉంటుంది. సమస్యతో మనం పట్టుకొని కూర్చున్నంత వరకు పరిష్కారం అనేది మనకు కనపడదు. అలానే ప్రతిదీ కూడా వస్తోంది మన జీవితంలోకి ఆ సమస్య అని అంటే వాళ్ళు ఏ కోణంలో మనకి నేర్పిస్తున్నారు అనేది కొంచెము దాన్ని నియంత్రించుకొని, దాన్ని యాక్సెప్ట్ చేసుకొని, దాన్ని ముందుకు వెళ్తే అప్పుడు ఆ సమస్యగా అది కనపడదని చెప్పని చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే బుద్ధత్వం అనంటే ఆ బుద్ధని వికసింప చేసుకున్న వాడే బుద్ధుడు అనంటే మీరు లాస్ట్ లో అది వెళ్తారు, ఒక ఊరికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళందరూ కూడా తిడతారు, వాళ్ళందరూ కూడా హింసించొచ్చు అన్నా కూడా అంత స్థితికి వెళ్ళాలి అనంటే అది ఎక్కడున్నాము అని చెప్పనేసి చాలా నవ్వొచ్చేసింది మేడం మీరు లాస్ట్ లో స్టోరీ చెప్పినప్పుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే పిల్లలది కూడా టిప్స్ విషయంలో కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఒక సమస్యగా ఉందో వాళ్ళతో మాట్లాడి ఇలా ఏ సమస్య ఉంది ఏంటి అని చెప్పని తెలుసుకొని వాళ్ళని కూడా అవేర్నెస్ ఆ ప్రాబ్లమాటిక్ ఉండేదానికి దాన్ని అక్కడైతే అక్కడ స్కూల్ కి వెళ్ళకుండా అట్లా ఉండడము, వాటి నుంచి ఆపేయకుండా వాటికి మళ్ళా సరైన గైడెన్స్ అది ఇవ్వడము. అంటే ప్రతిదీ మేడం అంటే గమనిస్తూ ఉండాలి ఒక తల్లిదండ్రులు గాని కూడా. పిల్లల విషయంలో కూడా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం. నో ప్రాబ్లం. అంటే ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ అనేవి లేవు కాదు అనే ఒక కాన్షియస్నెస్ ని డెవలప్ చేసుకోవాలి అని నో ప్రాబ్లం కాన్షియస్నెస్ అని చెప్పని చక్కటి టాపిక్ తో చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. మీరు చెప్పినట్టు నిజంగానే ఏదైనా సరే ఆ సమస్య మీద మన దృష్టి నిలపకుండా ఈ సమస్య నుండి నేనేం నేర్చుకోవాలనేటువంటి దాని మీద కేంద్రీకరించినట్లయితే మనకి ఇంకా దాని మీద దీని మీద అవగాహన వస్తుందండి. ఆ, ఫస్ట్ అంతే. ఫస్ట్ వెంటనే రాదు కదా దేనికి కూడా. అలాగా చెప్పుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతుంది. తన లోపల ఉండేటువంటి ఆ భయాన్ని కూడా తీసేస్తామండి నెమ్మదిగా. అవును మేడం. ఫస్ట్ లో భయం వేస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఆ, గ్రాడ్యువల్ గా డీల్ చేసే కొద్ది గ్రాడ్యువల్ గా మనకి ఆ ధైర్యం వస్తుంది. ఆ ఉమ్, స్కిల్ డెవలప్ అవుతుంది. దీన్ని ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఎలా డీల్ ఉమ్, చేయాలి, ఉమ్, ఆ నాలెడ్జ్ మనకి డెవలప్ అవుతా వస్తుంది. ఆ ఆ, పరిస్థితి అప్పుడు హెల్ప్ అయిందా, అది మనకి ఏమైనా నష్టం కలిగించిందా, మనకి ఆ నాలెడ్జ్ ఇచ్చి వెళ్తుంది. అది అది అవును మేడం, నిజం. పాఠం నేర్పించి పోతుంది. అవునవునండి. ఫస్ట్ మనకు ధ్యానం అలవాట్లేదు కదండి. అట్లాగే ధ్యానం కూడా ఎట్లా అలవాటు పడ్డామో అదే నెమ్మదిగా అదే నేర్పిస్తుంది అనమాట. అంటే అంత దానికి సంబంధించినటువంటి ఓర్పు సహనం కూడా అలవాటు అవుతుంది. అవును ప్రతిది కూడా ఇక్కడ నేర్చుకోవడమే కదండి. అవును ప్రతిదీ మంచి అయినా మంచి నుండి నేర్చుకుంటాం, చెడు నుండి నేర్చుకుంటాం. చాలా బాగుంది మేడం, చాలా చక్కగా చెప్పారండి. వాళ్ళ లోపలికి వెళ్ళిపోయిందండి. లోతుల్లోకి వెళ్ళిపోయింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. మాస్టర్స్ ఇంకెవరైనా కూడా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చున్నానండి. ఇందిరా మేడం మాట్లాడండి మేడం. మనసుకి చాలా బాగా అద్దుకున్నాయి. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది చాలా బాగా చెప్పారండి. అంటే ఒక్కసారి తగ్గదు అనుకుంటాం, ఈవేళ ఎక్కువ కోపం పడిపోయాం అనుకొని. మళ్ళా రియలైజ్ అవ్వడంలో కూడా మేడం గారు చాలా బాగా చెప్పారు. అలా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎంత కోపం తగ్గాలన్నా మేడం బాగా చెప్పారు. తగ్గాలన్నా కూడా తగ్గదు ఒక్కొక్క దగ్గర. అది నాకు బాగా మనసుకి హత్తుకుంది అన్నమాట. ఆహా! అంతే, నాకే కాదు, ఇది ఇలాగ అందరికీ నడుస్తుంది కాబట్టే మేడంలు అందరూ చెప్తున్నారు. దాన్ని బట్టి మన మేడం చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ఇంకా రిలే అవ్వాలి అనుకున్నది నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది. అంతే మేడం. ఒకసారి కోపడతాం, అవేర్నెస్ వచ్చేస్తుంది. అయ్యో నేను ఈ పొరపాటు చేసేసాను అని మనకు అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. అనిపిస్తుంది అదే అవేర్ అనిపిస్తుంది అదే. అదే మేడం అవేర్నెస్. అదే నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ టైం అదేనండి. పడకూడదు అనుకున్నా పడతాం, కోపడతాం. మళ్ళా అట్లా పడి లేస్తా వస్తుందండి. పడతా వస్తుంది. కొద్దిగా నేర్చుకుంటూ అంతే, ముందుకెళ్తాం. నేర్చుకోండి. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది నాకు. అదే నాలది అంటే ఇంకా పరివర్తన చెందాలి, ఇంకా ఎంతో నేర్చుకోవాలని కూడా నాకు బాగా కుతూహలంగా ఉందండి మీరు చెప్పిన మాటలను బట్టి. అంటే మనిషి అన్నవాడు మారాలి ఎప్పటికైనా అన్నది నాకు జ్ఞానంలోకి వెళ్తేనే ఇవన్నీ అర్థమవుతున్నాయని కూడా తెలుసుకున్నానండి ఇప్పుడు. నాకు ముందు ఇవేం తెలియదు. క్లాసులు కొత్తగా వింటున్నాను. వింటున్న దగ్గర నుంచి ఒక్కొక్కరిది ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడానండి చాలా బాగా చెప్తున్నారు. నాకు అందరికీ పరిచయం చేసుకుంటున్నాను. నాకు చాలా రిలీఫ్ గా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా కూడా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చున్నానండి. ఇందాక ఇందిరా మేడం చెప్పినట్లు కోపం అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే ఫెయిల్యూర్స్ అనేవి స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని అంటారు కదా మేడం. అంటే ఒక అలా ఎలా అయితే ఎగిసి పడుతుందో అలా మళ్ళా ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది, మళ్ళా కెరటం రూపంలో మళ్ళా వస్తుంది, మళ్ళా పడిపోతుంది. అలాగా చిన్నపిల్లలు కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా పడుతూ లేస్తూనే నడక స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. సో అది ప్రాక్టీస్ మీదగా మీరు అది ప్రాక్టీస్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన అవేర్నెస్ మేడం. అవేర్నెస్ కోసము మనసును స్థిరం చేసేదానికి రెండిటికి గానే ధ్యానం. ఆ ధ్యానం అనేది వన్స్ మనకు అవేర్నెస్ కానీ వచ్చేసింది, ఆ కాన్షియస్నెస్ అనేది అని అంటే ఇంకప్పుడు మొత్తం ఆచరణ జ్ఞానమే మేడం. మొత్తం ఇంకా ఎదగడమే. ఆ జెట్ స్పీడ్ లో ఎదిగిపోతాం ఇంకా అసలు. అంతే మేడం. అవేర్నెస్ అవేర్నెస్ తో ఏం జరుగుతుంది నాకు, ఇదే మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అవును మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం ఈరోజు. ప్రాబ్లమ్స్ తో
ఉంటుంది. దాన్ని ఎలా అవేర్‌నెస్ తో అంటే రిజెక్ట్ చేయొద్దు. దాన్ని ఎదుర్కొని ఎలా ఎదుర్కోవాలి అనంటే యాక్సెప్టెన్స్‌తో ఎదుర్కోవాలి అని చెప్పని చక్కటి ఒక సమ్మరైజేషన్‌తో చెప్పారు మేడం లాస్ట్‌లో గూడా. ఒక కథల రూపంలో చెప్పినప్పుడు ఇంకా లోపలికెళ్ళిపోతుంది మేడం. ఇంకెవరికైనా ఇక్కడి నుంచి చెప్పాలి అనంటే ఈ కథే బాగా గుర్తొస్తుంది. ఓహ్! ఇలా ఉన్నప్పుడు ఇలా అయింది ఇట్లా అని చెప్పని అది చెప్పేదానికి కానీ, ఒక సమస్య వచ్చినప్పుడు కూడా అది యాక్సెప్టెన్స్‌గా ఇట్లా చేసుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్పినట్టుగా మోరల్‌గా చెప్పారు మేడం. మోరల్ స్టోరీగా కూడా మధ్యలో యాడ్ చేస్తూ చాలా చెప్పారు మేడం. ఆ, మనకు బాగా హత్తుకుంటుంది, అర్థమవుతుంది క్లియర్ గా. అవునవును మేడం. అవును మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కటి జ్ఞానాన్ని మీ యొక్క సమయం కేటాయించి ఇంత గొప్పగా మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని అందుకున్నాము. అంటే ఒక జెట్ స్పీడ్ లో ఒక రాకెట్ లాగా వెళ్ళాలి అని అంటే చిన్న చిన్నగా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మార్పు ఈ రోజుతో ఈ క్షణంతో ఈ జ్ఞానాన్ని అందుకున్నప్పటి నుంచి ఆచరిస్తే ఇంకా చాలా గొప్పగా మన ఒక ప్రణాళికలో భాగంగా గొప్పటి ప్రయాణం, అద్భుతమైన ప్రయాణం అనేది చేయగలుగుతాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. శుభరాత్రి అండి.